ఓకే, ఈరోజు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన ఒక వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? బైబిల్స్, ఫోన్ బైబిల్సా? మనందరికి తెలుసు జీవితం అనేది చాలా చిన్నది, చాలా విలువైనది. కానీ అది ఒక పొద్దున వచ్చి వెళ్ళిపోతున్న ఒక ఆకాశం మంచు లాంటిది. పొద్దున వచ్చి వెళ్ళిపోతున్న ఒక ఆకాశం ఉన్న మేఘం లాంటిది. మేఘం కనబడితే కొంతసేపటికి మళ్ళా మాయమైపోతుంటుంది. అది ఒక హైపర్సానిక్ మిసైల్ కన్నా ఫాస్ట్గా ప్రయాణించేది మన జీవితం. ఈరోజు రైట్ ఇప్పుడు కూర్చుని ఇక్కడ మీరు ప్రపంచంలో చాలా మంది ఆలోచిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, జీవితం ఏంటి త్వరగా మారిపోతుందని. వస్తున్నా మీకు ఆలోచనలు? ఏంటి లైఫ్ ఎంత త్వరగా మారిపోయింది? ఏంటప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఏంటప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయింది, అది ఏంటప్పుడే థర్డ్ ఇయర్ అయిపోయింది అని మీరు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఏంటప్పుడే నా జీవితం చాలా త్వరగా గడిచిపోతుందని. ఏంటి అంత ఫాస్ట్గా? అప్పుడే నేను 6 సార్లు నా క్యాలెండర్ తిప్పేశాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు జూలై. ఇంకొక 15 డేస్లో 15-20 డేస్లో మళ్ళీ జూలై క్యాలెండర్ కూడా మనం తిప్పేస్తాం. ఏంటి త్వరగా టైం గడిచిపోతుంది? ఏంటి త్వరగా నాకు వయసు పెరిగిపోతుంది? ఏంటి త్వరగా నాకు హెయిర్ లాస్ అయిపోతుంది? ఏంటి త్వరగా నేను నా ఏజ్ పెద్ద అయ్యి ముసలివాణిలాగా ముసలమ్మలాగా తయారైపోతుంది? ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? మన జీవితంలో ప్రతి మనిషికి కొన్ని స్టేజెస్ ఉంటాయి జీవితంలో, దేవుడిచ్చిన జీవితంలో. మొదటిది ఇన్ఫెంట్ స్టేజ్, అంటే శిశువు, అప్పుడే పుట్టిన ఒక చిన్న బేబీ. ఆ తర్వాత వచ్చే స్టేజ్ చైల్డ్హుడ్. ఎంతమందికి మీ చైల్డ్హుడ్ ఇష్టం? బాగా చైల్డ్హుడ్ కావాలా, ఇప్పుడున్న లైఫ్ కావాలా? ఏ వై? ఎందుకు చైల్డ్హుడ్ కావాలా, ఇప్పుడున్న లైఫ్ కావాలా? చైల్డ్హుడ్ కావాలి. ఓకే, చైల్డ్హుడ్ తర్వాత వచ్చేది యంగ్ లైఫ్, యంగ్స్టర్స్ తర్వాత వచ్చేది అడల్ట్హుడ్. ఆ తర్వాత వచ్చేది మనకు తెలుసు ఓల్డ్ ఏజ్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మీకే తెలుసు. ఇన్ఫెంట్ స్టేజ్ ఆల్రెడీ దాటేసాం, చైల్డ్హుడ్ స్టేజ్ ఆల్రెడీ దాటేసాం, ఆల్మోస్ట్ యంగ్ స్టేజ్ కూడా క్రాసింగ్. నౌ వి కమింగ్ టు ది అడల్ట్హుడ్. వి ఆర్ అడల్ట్స్ నౌ. ఒక స్టోరీ ఉంది. ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరు రాజు. అద్భుతకరంగా వాలీబాల్ ఆడతాడు. ఇంపెకబుల్ ప్లేయర్, అద్భుతమైన స్పైకర్, చాలా ఇమ్మెన్స్ పవర్తో ఉన్న ఈ రాజు ప్రతిరోజు వాలీబాల్ ఆడుతున్నాడు. అసలు ఆ వాలీబాల్ కొడుతున్న అవతల బ్లాక్స్, డబుల్ బ్లాక్, ట్రిపుల్ బ్లాక్ వేసిన కూడా ఆగే కాదు. ఇమ్మెన్స్ పవర్తో ఆడేవాడు. టూ స్ట్రాంగ్. చుట్టూ అందరూ కేరతలు కొడుతూ వేలలు వేస్తూ, అన్న సూపర్ అని, నీకు అసలు అడ్డు అదుపు లేదన్నారు. ఆ రాజు స్లోగా యంగ్స్టర్ నుండి అడవికి వెళ్ళాడు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఉద్యోగం చేసుకున్నాడు. మళ్ళీ తన ఊరు వచ్చి కొంతకాలానికి మళ్ళీ వాలీబాల్ ఆడాడు 10 years తర్వాత. వాళ్ళందరూ తెలుసు ఆ ఊళ్ళో కొంతమందికి, ఇది చాలా బాగా ఆడతాడు వాలీబాల్ అని. సరే వేసుకున్నారు, ఏం తెలియకుండా. రా నువ్వు, నాకు తెలుసు కదా, నువ్వు అప్పుడు ఎరగొచ్చాడు, ఇప్పుడు కూడా ఆడదిగాను. తీసుకొచ్చిన తర్వాత ఆ రాజు ఆడుతుంటే, అప్పుడు 10 years బ్యాక్ కొట్టినందుకు కొట్టలేకపోతున్నాడు. అప్పుడు కొడితే బ్లాక్స్ కూడా దొరికేవి కాదు, ఇప్పుడు ప్రతిదీ దొరికేస్తుంది. చుట్టూ ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే వాళ్ళకి ఆపోనెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏడిపించడం మొదలుపెట్టారు. ఏంటన్నా నువ్వే నా హీరో, ఇంతవరకు నీ గురించి చెప్పింది ఇదే నా స్టోరీ, ఏదో చెప్పారు, ఏమో చెప్పారు, అంతా నిజం కానట్లేదు, అంతా ఏది నీ బలం, ఏది నీ పవర్, ఏది అని ఆయన హేళన చేస్తున్నాడు. కొద్దిసేపు రాజు పక్కకి వెళ్ళి నుంచి ఆలోచిస్తున్నాడు, ఏమైంది నాకు 10 years బ్యాక్ ఇంత బాగా ఆడాను, ఇంత గట్టిగా ప్లే చేశాను, ఇంత గట్టి కొట్టేవాడిని షార్ట్స్, ఇప్పుడు ఏమైందంటే ఆయనకి అర్థం ఏంటంటే నా ప్రైమ్ టైం దాటేశాను నేను. ఒకసారిగా మనసులో నవ్వుకున్నాడు, నేను ఇంకెంత పోటీ పడినా ఐ క్రాస్డ్ మై ప్రైమ్ టైం. ఒక రాంచీ, జార్ఖండ్ అనే ఏరియా నుండి ఒక యంగ్స్టర్ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపేవాడు. చాలా కాలం తర్వాత ఆయన భారతదేశంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్, ది మోస్ట్ చెరిష్డ్, ది మోస్ట్ డెకరేటెడ్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అయ్యాడు. ఆయనే ఎంఎస్ ధోని తన ప్రైమ్లో ఆడుతున్నప్పుడు ఏ బాల్ అయినా సరే విత్ హిస్ ఇమ్మెన్స్ పవర్ బౌండరీ రోప్ దాటేసేవాడు. కానీ 2023 IPL ఆడినప్పుడు మీరు చూస్తే హీఈస్ నాట్ ది సేమ్ ధోని అగైన్. ఏమైందని ఆలోచిస్తే వన్ థింగ్ ఈస్ క్లియర్, ఒకటి మాత్రం స్పష్టం, ధోని తన ప్రైమ్ టైం దాటేశాడు. ఈరోజు ప్రైమ్ టైం అనేది ప్రతి యవనస్తుడికి, ప్రతి మనిషికి, నీకు నాకు ఇవ్వబడుతుంది. కానీ ఆ ప్రైమ్ టైంలో ఏం చేస్తున్నాం? ఎందుకంటే ప్రైమ్ టైంలో మనకు ఉండేది ఏంటంటే సుప్రీం ఎనర్జీ, ఎవడు టచ్ చేయలేని ఎనర్జీ. అది ఎక్సలెంట్ మైండ్ సెట్, దాన్ని ఎవడు కొట్టలేడు. అండ్ అవుట్ స్టాండింగ్ ఎబిలిటీ, నీకున్న సామర్థ్యాన్ని ఎవడు దాటలేడు.
అండ్ నీకు ఉన్నది ఇంపెకబుల్ పవర్. ఆ పవర్ని ఎవడు తట్టుకోలేడు. అది ఓన్లీ ప్రైమ్ టైం ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రైమ్ టైం దాటిన తర్వాత ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈరోజు నేను అడగాలనుకున్న ఫస్ట్ ప్రశ్న, మీ ప్రైమ్ టైం మీకు తెలుసా? డూ యూ నో వాట్ ఈజ్ యువర్ ప్రైమ్ టైం? తెలుసా మీకు? ఎనీవన్? ఒకవేళ మీకు తెలిస్తే వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ ప్రైమ్ టైం? నీ ప్రైమ్ టైంతో ఏం చేస్తున్నావు? ఒక క్రికెటర్కి ప్రైమ్ టైం ఏంటంటే 25 నుండి 35 years వరకు ఈజ్ ఇన్ హిస్ ప్రైమ్. ఒక ఫుట్బాల్ ప్లేయర్కి 20 to 30 ప్రైమ్. ఒక బాస్కెట్బాల్ ప్లేయర్కి 20 to 34 ప్రైమ్. ఒక పాస్టర్కి 25 to 45 ఈజ్ హిస్ ఫుల్ ప్రైమ్. ఒక సోల్జర్కి 20 to 40 years ఫుల్ ప్రైమ్. ఇప్పుడు మీ ప్రైమ్ ఏంటి? తెలుసా మీకు మీ ప్రైమ్ టైం ఏంటో? ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. ఒకవేళ తెలిస్తే ఏం చేస్తున్నారు? ప్రతి రోజులో కూడా ప్రైమ్ టైం ఉంటుంది తెలుసా మీకు? ఎవ్రీ డే హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రైమ్ టైం. కొంతమంది ఎర్లీ మార్నింగ్ బాగా చదవగలరు, కొంతమంది మధ్యాహ్నం బాగా చదవగలరు, కొంతమంది ఈవినింగ్స్ బాగా చదవగలరు, కొంతమంది మిడ్ నైట్స్ బాగా చదవగలరు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రైమ్ టైం ఉంటుంది. కానీ ఆ ప్రైమ్ టైం ఏం చేస్తున్నాను? వాట్ ఆర్ యూ డూయింగ్? రోజంతా చదవగలమంటే చదవలేం, రోజంతా పని చేయాలంటే చేయలేం. బట్ కొంతమందికి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఆ స్పెసిఫిక్ టైంలో చాలా అద్భుతకరంగా పనిచేస్తారు. ఆ స్పెసిఫిక్ టైంలో వాళ్ళు ఎన్ని పనులైనా చక్క చేసేస్తారు. ఈరోజు అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ ప్రైమ్ టైమ్ ఆఫ్ ద డే? ఒక రోజులో నీ ప్రైమ్ టైం ఏంటి? అది మార్నింగ్సా? అది మధ్యాహ్నాలా? అది ఈవినింగ్సా? లేదా అది రాత్రా? ఎప్పుడు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ ప్రైమ్? ఏం చేస్తున్నారు ప్రైమ్ టైంలో? ప్రతి పూట ఒకేలా గడుపుతున్నారా, లేదా మీ ప్రైమ్లో ఏదైనా మారుస్తున్నారా? ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడి పేరు రానీ. చాలా బలవంతుడు. ఈజీగా 4 నుంచి 6 మందిని కొట్టగల బలమైన వాడు ఈ రానీ. కొంతకాలం తర్వాత యవనస్తుడు ఉన్నప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఆర్మీలో ఉన్నప్పుడు ఆయన గన్ ఎక్కుపెట్టి పేలుస్తుంటే బుల్లెట్ తప్పకుండా వెళ్ళేది. ఆల్మోస్ట్ పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చేవాడు. అబ్సల్యూట్ షూటర్, చాలా ప్రెస్టీన్ షూటర్, చాలా ప్రిసైజ్ షూటర్, అద్భుతకరంగా ఉంటుంది. కొంతకాలం తర్వాత రానీ ఇంటికి వచ్చాడు, పెళ్ళి అయిపోయింది. ఆర్మీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు అక్కడ ఏదో పక్షులు ఉంటే ఆ పక్షులు కాలుద్దాం అనుకున్నాడు. సరదాగా షూట్ చేద్దాం అనుకున్నాడు. చుట్టూ ఉన్న పిల్లలందరినీ పిలిచి షూట్ చేద్దాం అనుకున్నాడు. ఆ గన్ ఎక్కువ పెట్టాడు, కానీ ఆ గన్ స్లోగా అప్పుడున్న స్టేబుల్గా లేదు. గన్ ఇప్పుడు ఊగుతుంది. అప్పుడు ఎంత స్ట్రైట్గా ఉన్న గన్ స్లోగా ఊగుతుంది, అదురుతుంది, చేతులు వణుకుతున్నాయి. కాల్చాడు 2-3 సార్లు, కానీ టార్గెట్ వెళ్ళలేదు. అప్పుడు రానీ తలదించుకొని నవ్వుకుంటున్నాడు. రే రానీ, నువ్వు నీ ప్రైమ్ టైం దాటేసావు. రానీ, నువ్వు ప్రైమ్ టైం దాటేసావు. ఈరోజు నాకు ప్రైమ్ టైం ఉంటుంది, మీకు ప్రైమ్ టైం ఉంటుంది. అది ఎల్లకాలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన అందుకే ఏమంటుంది దీన్ని? యవ్వన కాలం. అంటే అదొక సీజన్. ఆ సీజన్ దాటితే మళ్ళా రాదు. ఏం చేస్తున్నారు? 1 సమూయేలు గ్రంథం, 1 శామ్యూయల్ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. నా బలిపీఠం వెంట ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షేమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయః కాలమందు మరణమవుదురు. చాలు. సో ఈ మాటలు ఎవరెవరు చెప్తారంటే మనం కాంటెక్స్ట్లోకి వెళ్ళాలి. ఈ 2వ అధ్యాయంలో మనకు కనపడే ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఎవరిదంటే ఇలాయ్. ఎంతమంది తెలుసు ఇలాయ్? ఏలీ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఇలాయ్. ఈ ఏలీ ఎవరంటే ఒక యాజకుడు, ఒక మంత్రుల యాజకుడు. ఆయన చాలా వయసు పెరిగింది, వృద్ధాప్యంలో వచ్చాడు. ఆయనకు ఒక పిల్లలు ఉన్నారు, కుమారులు హోఫ్ని, ఫినెహాస్ అని 2 యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఒక డాక్టర్ ఫాదర్ అయితే వాళ్ళ కూతురు కొడుకు ఏమవ్వాలి? ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి. ఒకవేళ ఫాదర్ కనుక బిజినెస్ మ్యాన్ అయితే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్. అలాగే ఆ రోజుల్లో ఏలీ యాజకుడు కాబట్టి ఏలీ కింద ఉన్న తన కుమారులైన హోఫ్ని, ఫినెహాస్ కూడా యాజకులు అయ్యారు, యాజకత్వం చేస్తున్నారు. కానీ యాజకత్వం చేస్తుండగా వాళ్ళ పనులు సరిగా చేయలేదు. వాళ్ళ మీదకి అప్పుడు దేవుడు పంపించిన ఒక శాపం ఏంటంటే, ఏలీ గుర్తుపెట్టుకో, నీ కుమారులు చేసినందుకు నీ కుమారులు వాళ్ళ యొక్క ప్రైమ్ టైంలో మరణిస్తారు. they'll die in their prime time.
ఒక మనిషికి ఉన్న యావరేజ్ ప్రైమ్ టైం ఏంటంటే 20 to 45 years. 20 నుంచి 45 సంవత్సరాల వరకు ఒక మనిషికి ఉన్న సాధారణ ప్రైమ్ టైం. ఒక్కసారి ప్రైమ్ టైం దాటగానే వచ్చేది ఏంటంటే కాన్సిక్వెన్స్ టైం. నువ్వు ప్రైమ్ టైం ఎన్నైనా చేయి, నువ్వు ప్రైమ్ టైం ఎలాంటి ఫుడ్ అయినా తిను, నువ్వు ప్రైమ్ టైం ఎలాంటి నిర్ణయాలు తీసుకో, నువ్వు ప్రైమ్ టైం ఎవరినైనా కొట్టు, కానీ దానికి పరిణామాలు వస్తాయి కొంతకాలం వస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ అయినా తిను, నీకు అరిగిపోతుంది, యువర్ స్ట్రాంగ్. బట్ ఒక్కసారి నీ ప్రైమ్ దాటితే కొలది అప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు పడతాయి. నువ్వు ప్రైమ్లో ఎలాంటి ప్లేస్లకైనా తిరుగు, ఎలాంటి అడిక్షన్స్ అయినా వెళ్ళిపో, నీకు తెలియదు దాని ఎఫెక్ట్. కానీ నువ్వే అడిక్షన్స్లోకి వెళ్తున్నావో అది ఒక్కసారి నీ ప్రైమ్ దాటినది పడుతుంది. అప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే నేను ఆ ప్రైమ్ దాటేశాను, అనవసరంగా ఆ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు ఈ ప్రైమ్ టైంలో ఈ ఇద్దరు కుమారులు చేసిన తప్పులు ఏంటో చూద్దాం. మొదటిది, ఏలీ కుమారులు వాళ్ళ ప్రైమ్ టైంలో చేసిన మొదటి తప్పు ఏంటంటే దే డిడ్ంట్ క్యారీ అవుట్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతను వాళ్ళు సరిగ్గా నిర్వర్తించలేదు. చదువుదాం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కుంకిని తీసుకొని వచ్చి పొరుసులో గాని తాపెలలో గాని ఊనులో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొని షిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరినీ వీరు ఇలాగు చేయించి వచ్చిరి. ఇదియు కాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చాను. ఆ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేసి తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. చాలు. మనందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎంతమందికి ఇక్కడ కూర్చున్న చర్చ్లో ఇప్పుడు ఉన్న టీఆర్సీకి ఎంతమందికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి? రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తి ఎవడు లేడు. మీ స్టూడెంట్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక డాక్టర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ మీకు తెలుసు, ఒక పాస్టర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ మీకు తెలుసు, ఒక పోలీస్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ మీకు తెలుసు, ఒక టీచర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఒక స్టూడెంట్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఒక లీడర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఒక వర్కర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మన ప్రైమ్ టైంలో మనకి చాలా బాధ్యతలు ఇవ్వబడతాయి, చిన్నయో పెద్దయో, కానీ అవి ఎలా నిర్వర్తిస్తున్నాం? ఉదాహరణ చూద్దాం. రోజు ఇంటికి త్వరగా వెళ్ళిపోవడం అనేది ఒక ఇంట్లో ఉన్న కుమార్తెగా నీకు ఇవ్వబడిన బాధ్యత. కానీ మనకి ఏదో తెలుసా, మనకు ఉపయోగపడే ఉపయోగలేని ఏంటంటే ఎర్లీ ఫ్రెండ్స్తో లేట్ నైట్ గడపడం, రైట్? త్వరగా ఇంటికి వచ్చాడు, ఇంటికి వెళ్దాం, మనం లేట్ గడుపుతాం. అండ్ రెండోది, ఇంట్లో ఏమైనా పనులు ఉంటే పనులు మనం చేయం, మనం ఖాళీగా తిరగడం మనకి ఇష్టం. అండ్ మూడోది, సేవింగ్ మనీ. నువ్వు ఎవరు ఉన్నావు కదా, కొంచెం డబ్బులు సేవ్ చేసుకోండి, లేదు ఇష్టానుసారంగా షాపింగ్స్ అని అవి ఇవన్నీ కొనడం, డబ్బులు వేస్ట్ చేయడం. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి మీకు, సో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఉపయోగం చేసే పని. కానీ మనం ఏం చేస్తాం, ఎగ్జామ్స్ ప్రిపేర్ మానేసి సరదాగా ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్లు అవి చేస్తూ వెళ్తుంటాం. ఇంకొంతమంది ఉపయోగపడే పని ఏంటంటే మీకు ఏ అడిక్షన్స్ లేకుండా ఉండడం అనేది మనకు ఉపయోగపడే పని. అయితే మనం ఏం చేస్తామంటే, ఎవరు ఉన్నాం కదా, ప్రైమ్ కదా, ఈ ప్రైమ్లో మనం ఇంకా ఎక్కువ అలవాటు అవుతుంటాం. ఈ ప్రైమ్ టైంలో మనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వబడతాయి. అవి ఎలా నిర్వర్తిస్తున్నారు? మీరు చదివిన రీతిలో ఈ హోఫ్నీ ఫినెహాస్ ఎవరంటే తండ్రి తర్వాత తన బాధ్యతలు తీసుకున్నవారు. ఆ రోజుల్లో ఎవరైనా నైవేద్యం దేవుడికి ఇస్తున్నప్పుడు, వాళ్ళు మాంసం తెచ్చినప్పుడు ఆ మాంసం అక్కడున్న టంబ్లర్లో అది ఉడకాలి. అది ఉడుకుతున్నప్పుడు అది మొత్తం ఉడికిన తర్వాత, దానిలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అంతా ఉడికిన తర్వాత, అప్పుడు ఆ యాజకుడి యొక్క సర్వెంట్ ఒకడు వచ్చి ఈ 3 స్పైక్స్ ఉన్న ఒక ఫోర్క్ తెచ్చి ఆ ఫోర్క్ గుచ్చుతాడు. గుచ్చిన తర్వాత అందులోంచి ఆ ఫోర్క్ ఏం తీసుకొస్తే అది ఆ యాజకులు తినేవారు. దట్స్ హౌ ఇట్ ఈస్. కానీ వీళ్ళు ఎంతో వెళ్ళిపోయారంటే ఇంక ఎలాగా మాదే కదా అని చెప్పి ఆ మాంసం ఉడక్క ముందే, మాంసం పెట్టక ముందే నాకు ఆ మాంసం ఇచ్చారంటున్నారు. వాళ్ళు
అప్పుడు ఈ అర్పణ చేసే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా సారీ అండి, ఇది దేవుడికి ఇవ్వాల్సింది, ఎస్ మీరు తినేది కరెక్ట్ కాదంటలేదు, కానీ ఇది ముందు ఉడకనివ్వండి, దాని తర్వాత చూద్దాం అంటే, లేదు లేదు లేదు, మాకు ముందు మేము చెప్పించేయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు ఆఫరింగ్స్ వేస్తున్నారు అనుకోండి, ఆఫరింగ్స్ వేస్తున్నారు మీరు, వేసిన తర్వాత తీసి క్యాల్కులేట్ చేయడం ఒకటైతే, మీరు వేయక ముందే మీ పర్సన్లోకి మీరు డబ్బులు తీస్తే ఎలా ఉంటుంది మీకు? దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇవ్వబడిన తర్వాత తీసుకోవడం వేరు, వాళ్ళు ఇవ్వబడక ముందే మాకు ఇచ్చేసే ముందు మా పోర్షన్, దేవుడి కన్నా ముందు మా పోర్షన్ అని వాళ్ళిద్దరూ యవనస్తులు ఉన్నారు కదా, ప్రేమన్నారు కదా, వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు వాళ్ళు సరిగ్గా నిర్వర్తించకుండా ఇష్టానుసారిగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. అది దేవుడికి చాలా కోపం తీసుకొచ్చింది. ఈరోజు మనందరూ ఉన్న వాళ్ళందరూ వీఆర్ ఆల్ ఇన్ ప్రైమ్, సుప్రీం ప్రైమ్లో ఉన్నాం. మీకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మీ రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ మీ స్టూడెంటా అయితే మీకు రెస్పాన్సిబిలిటీ ఒకటి సరిగ్గా చదువుకోవడం. ఒకవేళ మీరు వివాహం సిద్ధపడుతున్నారా, దెన్ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ యువర్ మ్యారేజ్, అది రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మీకు వివాహం అయిందా, గెట్ రెడీ ఫర్ ద రెస్పాన్సిబిలిటీస్. ఒకవేళ మీరు పేరెంట్ అవ్వబోతున్నారా, గెట్ రెడీ ఫర్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ సంఘం నడిపిస్తున్నారా, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. చర్చ్లో రోల్ ఉందా, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ప్రైమ్లో ఉన్న మనం రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెడతాం, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ చాలా బోరింగ్ ఉంటాయి, చాలా 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 బోరింగ్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీ. ఏది ఇష్టం అంటే మనకి ఫ్రీ బర్డ్, చెప్పాను కదా లాస్ట్, ఎయిర్ ఫోర్స్, ఖాళీ తిరగడం. ఎక్కడ పని చేస్తాను? నేను మీడియాలో పని చేస్తాను. ఏ మీడియా? సోషల్ మీడియా, అంతే కదా మంది. మీరు చూడండి ఎన్నిసార్లు మీరు ఈరోజు కావాలంటే ఇప్పుడు చర్చ అయిన తర్వాత మీరు మీ ఫోన్స్ తీసి రీల్స్ చూడడం మొదలు పెట్టండి, చూసి మీరు మళ్ళీ స్టాప్ చేసడానికి టైం చూడండి. మీకు తెలియకుండానే అట్లీస్ట్ ఒక 15 minutes ఈజీగా వెళ్ళిపోతుంది. పోనీ రీల్స్ వల్ల ఉపయోగం ఉందని లేదు, నో యూస్. నేను చూస్తాను రీల్స్ కూడా, నేను కూడా చూస్తాను, చూడనట్లే, కానీ నేను మ్యాక్సిమం ఒక్కొక్కసారి ఉపయోగపడి చూస్తుంటాను. ఫ్లైట్స్ గురించి కానీ, కార్ల గురించి కానీ నేను రీసెర్చ్ ఎక్కువ చేస్తుంటాను ఏదో దాని గురించి. అందుకే మా ఇంట్లో ఎప్పుడు చూస్తే, మా ఇంట్లో భోజన టైంలో ఖచ్చితంగా పెట్టేది అంటే ఫ్లైట్ వీడియో పెడతాను. ఇప్పుడు ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్లు, ల్యాండింగ్లు, అందులో ఉన్న బిజినెస్ క్లాస్లో ఇవి పెడుతూ ఉంటాను నేను. రేపన్నా మనం ఎక్కితే తెలుసుకోవడానికి, ఏదో ఒక ఐడియా రావడానికి. సో ఈరోజు మనం ఈజీగా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టేసి టైం పాస్ చేస్తున్నాం. వాళ్ళు చేశారు హోప్ని ఫినేహాస్, కానీ వాళ్ళు ఇంకొక అడుగు వేసి దేవునికి విరోధంగా తప్పు చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ టైం మళ్ళీ రాదు. ఇప్పుడు మనందరికీ మ్యాక్సిమం ఏజ్ హౌ మచ్? బిలో 35, బిలో 30, బిలో 25. బట్ అలాగే ఉంటారా మీరు? ఇంకో 10 years తర్వాత అప్పుడు మీకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే, ఛే అప్పుడు సరిగ్గా ఉండాల్సింది, అప్పుడు సరైన ఫుడ్ తిని ఉండాల్సింది, అప్పుడు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయాల్సింది, అప్పుడు నేను సరిగ్గా మాటని ఉండాల్సింది, అప్పుడు నేను సరిగ్గా రెస్ట్ తీసుకుని ఉండాల్సింది, అప్పుడు నేను సరిగ్గా చదువుకుని ఉండాల్సింది. కానీ మళ్ళా రాదు, ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. ఆ రాణిలాగా, రాజులాగా మీరు కూడా తలదించుకుని నవ్వుతారు, నా ప్రైమ్ టైం అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీరు ఈరోజు ఒక పని మిస్ కొట్టి రేపు ఆ పనులు 2 చేసేయగలరు, ఎందుకంటే వేర్ ఇన్ ప్రైమ్. కానీ ఒకసారి ప్రైమ్ దాటాక ఏ రోజు పని ఆ రోజు చేయలేరు కదా, వారం రోజుల పని కూడా రోజులో చేయలేరు, చాలా కష్టం. బికాస్ మన ప్రైమ్ గడిచిపోతూ ఉంటుంది. హోప్ని ఫినేహాస్ వాళ్ళ ప్రైమ్ టైంలో వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటంటే, ఇవ్వబడిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ? చిన్నదో పెద్ద అనవసరం, దయచేసి దాన్ని చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాడు, మనం ప్రైమ్ టైం దాటేస్తే మళ్ళా రాదు ఇది. ఒకసారి మీ ఫోన్స్ ఓపెన్ చేయండి అందరూ. లెట్స్ ఆల్ ఓపెన్ అవర్ ఫోన్స్. మీ ఫోన్స్ ఓపెన్ చేసి స్క్రీన్ లాక్లో ఉంచండి. స్క్రీన్ లాక్లో ఓపెన్ చేసి అక్కడ ఉన్న టైం చూడండి, ఎంత ఉంది టైం అక్కడ? 10:14. ఒకసారి దాన్ని అలాగే చూస్తూ ఉండండి. మీకు ఒక మ్యాజిక్ జరుగుతుంది ఇప్పుడు కొంతసేపులో మీ ఫోన్లో. ఒక స్క్రీన్ ఆఫ్ అవుతుంటే మళ్ళీ స్క్రీన్ ఆన్ చేయండి, బట్ లాక్ స్క్రీన్ ఉంచండి. మీకు ఒకటి పంపిస్తున్నాను నేను అందుకు. ఇంకో టైం ఎంత? సో మీకు ఏమొస్తుందో అని ఎదురు చూస్తూ 1 minute మీ కళ్ళ ముందే ఎగిరిపోయింది. ఇప్పుడు
నేను ఛాలెంజ్ చేస్తాను, నా ఐప్యాడ్ ఇచ్చేస్తాను మీకు, ఇది నన్ను 10-14 తీసుకెళ్ళండి. అలాంటిది జీవితం, అలాంటిది ప్రైమ్. మనం వేస్ట్ చేస్తామని కూడా తెలియదు మనకి, ఎందుకంటే మనకి చాలా టైం ఉంది కాబట్టి. కానీ ఒక్కసారి దాటాక అర్థమవుతుంది చాలా చిన్న టైం అది. మీకు చెప్పాను నేను చాలాసార్లు, మిలినియర్స్ చాలామంది బిజినెస్ ఉన్నారు, వాళ్ళు మీరు డబ్బులు పెడితే డబ్బులు ఇస్తారేమో కానీ వాళ్ళు ఒకటి ఎవరు మీకు ఎప్పుడు టైం, వాళ్ళతో మాట్లాడే టైం ఎవరు, ఎందుకంటే వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక ఆన్ యావరేజ్గా మీరు స్టాట్స్ తీసుకుని మీరు గూగుల్ చేస్తే చాలామంది బిలియనర్స్ బాధపడుతున్న ఒక విషయం ఏంటంటే, మాకు ఈ భూప్రపంచం మీద 24 hours టైం సరిపోవట్లేదు, వీ విష్ వీ హ్యాడ్ 36 hours అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని వాల్యూ. తెలియదు ఎవరంటే మనమే. 3 నెలలకు ఒకసారి రీఛార్జ్ చేస్తాం, 1.5 GB ఎవ్రీడే ప్యాక్ వేసుకుని. ఆ 1.5 GB వేస్ట్ చేయడం ఎందుకని ప్రతిరోజు దాన్ని చూస్తూ ఏదేమైనా సరే ఆ 1.5 GBని 0 చేయాలని చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటాం మనం. అవునా? రేపు పర్ డే 1.5 GB వేస్ట్ చేస్తున్నాం మనం. ఎందుకు అలా ఖాళీగా ఉంచడం? పద యూట్యూబ్లో ఒక మూవీ చూద్దాము, లేదా ఒక రీల్స్ చూద్దాము, లేదా చేద్దాం, డౌన్లోడ్ చేద్దామని ఏదో అనవసరమైన చేస్తూ 11:30 అవగానే హ్యాపీ, అమ్మ 1.5 GB అయిపోయింది, ఇప్పుడు పడుకోవచ్చు. 1.5 GB అయిపోయింది, అది మళ్ళీ రేపు వస్తుంది. కానీ ఇంతవరకు నువ్వు 3-4 గంటలు వేస్ట్ చేసిన టైం మళ్ళా రాదు. నీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి, నీకు ఇవ్వబడిన బాధ్యత మర్చిపోయి ఏం చేస్తుంది జీవితం? ఇప్పుడు ఇలాగుంటారు మనం, మేబీ ఇలా ఉండొచ్చు, మనకి మంచి బాడీ ఇచ్చేది దేవుడు ఉండొచ్చు, బట్ స్లోగా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, స్లోగా బలం తగ్గడం, స్లోగా బోన్స్ వీక్ అవడం. అప్పుడు మీకు గుర్తొస్తుంది రాజు లాగా ఐ మిస్డ్ మై టైం, ఐ మిస్డ్ మై ప్రైమ్. ఈరోజు ప్రైమ్ టైం గురించి ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరు తెలుసా? మొన్నే ఫుట్బాల్ వరల్డ్ కప్ వెళ్ళిపోయిన వ్యక్తి రొనాల్డో. ఆయన కూడా 41 years. నిజంగా మళ్ళీ ప్రైమ్ టైం అడిగితే హీ వాంట్ టు గో బ్యాక్, కానీ అయిపోయింది. ప్రైమ్ టైం కోసం ఎదురు చూసేవారు తెలుసా? మెస్సీ. బట్ మళ్ళీ రాదు అది. ఈరోజు మీకు నాకు రాదు. మీరు ఒకసారి ఊహించుకోండి, 10 years బ్యాక్ హౌ స్ట్రాంగ్ యు ఆర్, హౌ ఫాస్ట్ యు ఆర్. 5 years బ్యాక్ హౌ బ్రిలియంట్, ఇంటెలిజెంట్ యు ఆర్. అండ్ ఏం చేశారు 5 years నుంచి ఈ టైంలో? 4 ఏళ్ళు గడిపేస్తాం కిమ్స్ కాలేజ్లో, 4 ఏళ్ళు గడిపేస్తాం మీ చర్చ్లో. గడపడం కాదు ముఖ్యం, గడపడం వల్ల వచ్చేది ఏంటి? ఎందుకంటే మళ్ళీ అది ఊహించుకోండి, మన చర్చ్ 20-30కి వచ్చే టైంకి మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? ఊహించుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, తన ఎవరి వయసులో తనకి పెళ్ళయింది, జీవితం అంతా ఎంజాయ్ చేశాడు, పిల్లలు పుట్టారు, కానీ ఎప్పుడు భార్యని కానీ పిల్లల్ని కానీ సరిగ్గా చూసుకోవాలి. తను యవ్వనం ఉన్నప్పుడే ఫుట్బాల్, ఈ క్రికెట్ వాళ్ళతో ఆడుతూ మందుకు అలవాటయ్యాడు, మందు తాగేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా తనకి 50 వచ్చడానికి తన లివర్ కిడ్నీస్ పాడై చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి, ఆ యొక్క పిల్లలు అందరూ రోడ్డు మీద ఉన్నారు. ఎందుకంటే జస్ట్ బికాస్ తన యవ్వన కాలంలో, తన ప్రైమ్ టైంలో తనకున్న బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల తన వెనకాల తన కుటుంబం ఇప్పుడు రోడ్డు మీద ఉంది. ఈరోజు మీరు ఊహించుకోండి, మీ పేరెంట్స్ చదవలేరా? మన పేరెంట్స్ చదవలేరా? మెడికల్ చెప్పండి, చదవగలరా వాళ్ళు ఇప్పుడు? బట్ దే కాంట్, ఎందుకంటే వాళ్ళ ప్రైమ్ ఇప్పుడు దాటేసారు, మళ్ళీ రాదు వాళ్ళు మళ్ళీ అడగండి, మీరు ప్రైమ్ కావాలంటే విల్ గో బ్యాక్, కావాలి కానీ రాదు. ఇంకొక 15-20 రోజుల్లో మనం కూడా ఇంకొక క్యాలెండర్ తిప్పేస్తాం. జూలై అయిపోతుంది, ఆగస్ట్, సెప్టెంబర్ క్యాలెండర్ తిప్పుతుంటున్నాం, కానీ మనకున్న ప్రైమ్ ఎలా వాడుకుంటున్నాం? హౌ ఆర్ యూజింగ్ యువర్ ప్రైమ్ టైం? సో ఈరోజు నా మొదటి విషయం, ఏం చేశారు వాళ్ళ ప్రైమ్ టైంలో అంటే, వాళ్ళకున్న బాధ్యతను దే డిడ్ంట్ క్యారీ అవుట్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మన ప్రసంగాంశం ఏంటి? ద ప్రైమ్ టైం. అస్సలు సిసలైన నీ విలువైన టైం, ప్రైమ్ టైం ఆఫ్ లైఫ్. అందులో మొదటిది వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళకున్న బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. ఇంకా రెండవది గోయింగ్ ఫాస్ట్. రెండవది వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారు, మిస్యూజ్డ్ దేర్ ఆపర్చునిటీ. నేను ఒక కోట్ చెప్తాను, మీకు వినండి. ఇది అధికారం లేని బాధ్యత వెర్రితనం. అధికారము లేని బాధ్యత వెర్రితనం. రెస్పాన్సిబిలిటీ వితౌట్ అథారిటీ ఈజ్ స్టూపిడిటీ. రెస్పాన్సిబిలిటీ
వితౌట్ అథారిటీ ఈజ్ స్టూపిడిటీ. ఇప్పుడు నేను మా ఉదాహరణకి మీకు చర్చ్లో పని ఇచ్చి ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఉండొచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీ తగిన పవర్ మీకు ఇవ్వకపోతే వేస్ట్. అదొక వెరితనం, స్టూపిడిటీ. ఈరోజు చాలా చర్చ్ అలాగే పనిచేస్తున్నాయి. నీకు బాధ్యత ఇస్తారు కానీ నీకు పవర్ ఎవరు. ఈరోజు చాలా ఇన్స్టిట్యూషన్ అలా పనిచేస్తాయి. నీకు బాధ్యత ఉంటుంది కానీ ఏ పవర్ ఉండదు. అందుకే మన వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయి. అథారిటీ అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతి ఒక మానవుడికి. దేవుడేమన్నాడు, నువ్వు ఈ భూ జంతువులన్నిటి మీద, ఈ గాలిలో ఎగురుతున్న ప్రతి పక్షి మీద, ఈ నీటిలో తిరుగుతున్న ప్రతి చేప మీద అధికారం గలవాడు ఎవరు తెలుసా? ఆదాము నువ్వే, అవ్వ నువ్వే. గాడ్ గేవ్ అథారిటీ. కానీ ఏం చేసాం అథారిటీ? మనం మిస్యూజ్ చేస్తాం. ఈరోజు ఒక కుటుంబంలో అథారిటీ ఎవరిది? హస్బెండ్, భర్తది. ఒక ఫ్యామిలీలో ఎవరిది? ఫాదర్, నాన్న. ఒక చర్చ్లో ఎవరిది? పాస్టర్. ఒక దేశంలో ఎవరిది? ఒక స్కూల్లో ఎవరిది? ఒక కంపెనీలో ఎవరిది? చైర్మన్ ఆర్ CEO. ఏం చేస్తున్నాం మనం? వాడుకుంటున్నాం అధికారాన్ని సరిగ్గా దుర్వినియోగపరుస్తున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. Daniel 2:12. Daniel 2:12. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెనని ఆజ్ఞయించాడు. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచి, అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకే బయలుదేరిన దేహ సంరక్షకుల అధిపతి అగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు అడుగగా, ఆర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తమకు సమయము దయచేయమని రాజును బతిమాలాడు. యాక్చువల్ అక్కడ ఈ వాక్యం ఉందా? గాడ్ రిమూవ్స్ కింగ్స్ అండ్ సెట్స్ అప్ అదర్ కింగ్స్ అని. అందులో దేవుడి అధికారం నియమిస్తాడు, దేవుడి అధికారం తీసేస్తాడు ఒక వాక్యం ఉంటారు ఉంది. అందులో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నాడు. ఎంత వచ్చినది? 21. ఓకే. సో ఆ మాట చెప్తారంటే, ఒకవేళ మీకు అధికారం ఉందని విరవీగుతున్నారా? దేవుడే పెడతాడు, దేవుడే తీసేస్తాడు. నాకు ఆరోగ్యం ఉంది కదా, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారా? లేదు, దేవుడే ఇస్తాడు ఆరోగ్యం. దేవుడే కావాలంటే తీసేయగలడు. ఇప్పుడు చర్చ్లో ప్రస్తుతానికి సిస్టర్ జాయ్, అలాగే సిస్టర్ చరిష్మా, అలాగే బ్రదర్ నోయల్, బ్రదర్ కెన్నీ, బ్రదర్ ప్రకాష్, ఇంకా కొంతమంది దే ఆర్ డూయింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ, అలాగే సిస్టర్ రోజ్లిన్. సో ఇది దేవుడు ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది ఉన్నారు బయట? బట్ హౌ మెనీ ఆర్ చోజన్? వెరీ ఫ్యూ. కోదంతో విస్తారము, కోసేటి వారు తక్కువైపోయారు. సో ఇప్పుడు చర్చ్లో ఒక రెస్పాన్సిబిలిటీ, రేపు బయట మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, కాలేజ్లో ఒక రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నప్పుడు దేవుడి దాంతో పాటు ఇచ్చేది ఒక అధికారం. గాడ్ గివ్స్ పవర్. కానీ ఆ పవర్ కనుక సరిగ్గా వాడదనుకోండి, దేవుడు లాగేసుకుంటాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకుని, ఆయనే రాజులను పెడతాడు, ఆయనే రాజులను తీసేస్తాడు. ఆయనే ఉద్యోగం ఇస్తాడు, ఆయన ఉద్యోగాన్ని లాక్కోగలడు. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, కావాలంటే ఆరోగ్యాన్ని కూడా పాడు చేయగలడు. ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి. కానీ ఆయన ఎదురు చూసి ఏంటంటే, నువ్వేం చేస్తున్నావు? హీ వాంట్ టు నో వాట్ యు విల్ డూ. ఆ సమయంలో గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, 1 Samuel 2:20-25. 1 Samuel 2:20-25. అబ్నేరు వెనుకకు పోయి వెనుకకు తిరిగి, నీవు ఆశాహేలువా అని అతనిని అడుగగా, 1 Samuel 2:20. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుటయ్యే మాట విని చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. చాలు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇవ్వబడిన అధికారం ఏంటంటే, మీరు యాజకత్వాన్ని చేయండి.
యాజకత్వం చేసి అక్కడ మీకు వాళ్ళు ఏమైనా ఫుడ్ పట్టుకొస్తుంటే అది అంతా బాయిల్ అని తినమంటే వాళ్ళు అది దాంట్లోనే తప్పులు చేసి అక్కడ మందిరాల్లో ఆ రోజుల్లో ఉమెన్ పనిచేసేవాళ్ళు ఎంట్రన్స్ గేట్స్లో, వాళ్ళని చెరిపేవాళ్ళు వీళ్ళు. ఎవరు? యాజకులు. సో ఇవ్వబడిన అధికారం చాలా పవర్, ఇమ్మెన్స్ పవర్ ఉంది చేతిలో, కానీ ఆ పవర్ని రాంగ్గా వాడారు. ఎందుకంటే కేవలం మేము ప్రైమ్లో ఉన్నాం, మాకు అడ్డదుపు లేదు, మేమేం చేయగలమని. కానీ తెలుసా, అదే ప్రైమ్లో వాళ్ళని దేవుడు ఈ భూప్రపంచం నుండి ఎరేస్ చేశాడు. ఎరేస్. ఈరోజు మన ప్రైమ్ టైంలో మనకి దేవుడు ఒక అధికారం ఇచ్చి ఉండొచ్చు. ఈ మైట్ హావ్ గివెన్ యూ అథారిటీ. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఇంట్లో పెద్ద అమ్మాయిగా, ఇంట్లో పెద్ద కొడుకుగా ఇచ్చి ఉండొచ్చు పవర్, లేదా చర్చ్లో ఇచ్చి ఉండొచ్చు పవర్, లేదా స్కూల్లో కాలేజ్ ఇచ్చి ఉండొచ్చు పవర్. ఏం చేస్తారు మీ అథారిటీ? మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్రైమ్ టైంలో కనుక మీరు మీ అథారిటీస్ మీకు ఇచ్చిన పవర్ నువ్వు మిస్యూజ్ చేస్తే దేవుడు మిమ్మల్ని అక్కడ తప్పిస్తాడు. ఈరోజు మన ప్రైమ్ టైం అనే ప్రసంగంలో మొదటి విషయం మనం నేర్చుకోవాల్సింది, మనకి ఇవ్వబడిన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి. హోఫ్నీ ఫినెహాస్ అది చేయలేదు. రెండోది, మన ప్రైమ్ టైంలో మనకి ఇవ్వబడిన అధికారాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అది వాళ్ళు సరిగ్గా వాడలేదు. ఇక మూడోది 24-25 వచనాలు నా కంటిన్యూ చేయండి. దానికి నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయేది. సో మూడోది అత్యంత డేంజరస్, డిసోబేయింగ్ మెంటాలిటీ. మాట వినోళ్ళని తను. ఎన్నిసార్లు చెప్పినా నా ఇష్టం, నా లైఫ్ ఇది, ఇట్ ఈస్ మై లైఫ్, నా జీవితం ఇది, నువ్వు చెప్పేదండి డెసిషన్స్, మీరు తీసుకునేది ఏంటి? నేను ప్రైమ్లో ఉన్న, నా ప్రైమ్ ఇది. ఒరే ఫాస్ట్గా వెళ్తారా, నా ఇష్టం, నేను ఫాస్ట్గా వెళ్తా. ఒరే ఆడికి వెళ్ళకరాలు మంచిగా కాదు, నా ఇష్టం, నా లైఫ్ ఇది, నువ్వు చెప్పేది. ఒరే తినకరా మంచి కాదు, నీకేం చెప్పేది? నేను ఇష్టం, నా ఇష్టం తింటా. డెవలప్ చేసుకో, ప్రైమ్ డెవలప్మెంట్ చేసుకో. ప్రైమ్ టైంలో నీ ఇష్టం, కానీ అవసరం గుర్తుపెట్టుకో, నువ్వు డిసోబే చేస్తున్నావా? ఎన్నిసార్లు గద్దించిన మాట విన్నవాడు హఠాత్తుగా మరణిస్తాడు. సో ప్రైమ్ టైంలో ఏం చేస్తున్నారు? డిసోబేయింగ్ మెంటాలిటీ. హోప్ఫుల్లీ ఫినాన్స్ వాళ్ళ నాన్న చెప్తున్నాడు, నాకు తెలిసింది ఇట్లా, మీరు ఓ పక్క మాంసంలో ఎలా చేస్తున్నారని, ఇక్కడ ఉంటున్న స్త్రీలతో ఇలా చేస్తున్నారని, ఇది రాంగ్ అంటే చెప్తుంటే వాళ్ళు అన్నారు, హౌఎవర్ దే డిడ్ంట్ లిసన్. వాళ్ళు నచ్చలేదు అన్నమాట, వాళ్ళ నాన్న మాట పక్కన పెట్టేశారు. ఈరోజు ప్రైమ్ టైంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం, మనకున్న బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి. రెండోది, అధికారాన్ని సరిగ్గా వాడాలి. మూడోది, విధేయత కలిగిన మనసు కలగాలి, డిసోబేయింగ్ మెంటాలిటీ. అది ఇంకా నాలుగోది గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. ఇంకా దీంతో క్లోజ్. హోఫ్నీ ఫినెహాస్ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. సో ప్రైమ్ కదా మన ఇష్టం అనుకున్నారు, సేమ్ మనలాగే. కానీ ప్రతి దానికి ఏమొస్తాయంటే గుర్తుపెట్టుకోండి, పరిణామం. ఈరోజు నువ్వు ప్రతిరోజు ఇఫ్ యూఆర్ ఈటింగ్ రాంగ్ టైప్ ఆఫ్ ఫుడ్, రోజు తింటున్నావు, నీకు తెలుసు అది రాంగ్ అని, బట్ యూఆర్ స్టిల్ ఈటింగ్ స్పైసీ ఫుడ్, ఏమొస్తుంది? దానివల్ల వచ్చేది ఫస్ట్ థింగ్ అల్సర్స్, ఆ తర్వాత ప్యాంక్రియాస్ కొట్టడం, ఆ తర్వాత యూ నో వేర్ ఇట్ గోస్. ఈరోజు నీకు తెలుసు ఎవ్రీ టైమ్ డ్రింకింగ్ ప్రాసెస్డ్ కూల్ డ్రింక్స్ ఆర్ ఏమీ మంచిది కాదని, బట్ యూ స్టిల్ డ్రింక్ ఇట్. మీకు తెలుసు ఏమవుతుందో. ప్రతి దానికి పరిణామాలు ఉంటాయి. ప్రైమ్ టైం దాటగా వచ్చేది ఏంటంటే పరిణామాలు అనే సమయం. అప్పుడు ఇంకేం చేస్తాడు? ఎదురు చూస్తూ ఆలోచిస్తుంటే అనవసరం చేసిన ఎవరు తప్పించలేదు దాన్ని. ఈ హోఫ్నీ ఫినెహాస్ ఆ పరిణామాలనే సమయం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యథావిధిగా అనుకున్నారు. ఒకరు యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో దేవుడు హోఫ్నీ ఫినెహాస్ ఇద్దరిని చంపేశాడు. ఎప్పుడు తెలుసా? వాళ్ళ ముసలి టైంలో కాదు, ప్రైమ్, వాళ్ళ ప్యూర్ ప్రైమ్ టైంలో చంపేశాడు దేవుడు వాళ్ళని. ఇక వీళ్ళు ఈ భూమి మీద వేస్ట్ అని. ఈరోజు దేవుడు అలా అనుకోవట్లేదు మన ఎవరి గురించి. హీస్ థింకింగ్ టీఆర్సీ ఈజ్ ఇన్ దేర్ ప్రైమ్, టీఆర్సీ మెంబర్స్ ఆర్ ఇన్ దేర్ ప్రైమ్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రైమ్ టైంలో ఇవ్వబడిన బాధ్యత సరిగా నిర్వర్తించాలి, ఇవ్వబడిన అధికారాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ప్రతి దానికి విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. నాలుగవది, ప్రతి దానికి పరిణామాలు ఉన్నాయని ఎదురు చూస్తూ ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టీఆర్సీ. కానీ ఎన్ని చర్చెస్, ఎంతోమంది అలా ఉన్నారంటే, లేదు ప్రైమ్ టైం వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక ఇందాక మీరు చూసినట్టుగా మీ ఫోన్స్ ఇంకా 10, 14, 10, 15 అలా గడిచిపోయింది. విల్ నెవర్ కమ్ బ్యాక్. ప్రైమ్ టైం ఇది.
మీరు అనుకుంటున్నారేమో నేను ఎప్పుడు ఎంత అందంగా ఉంటానేమో ఎంత బలం ఉంటుందో. కాదు కాదు కాదు. నేను ఈ రోజుకి ఆలోచిస్తుంటాను. నేను షటిల్ ఆడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్తో అఫ్కోర్స్ నేను గట్టిగా ఆడుతాను వాళ్ళది ఇప్పటికి కూడా బై గాడ్స్ గ్రేస్. వాళ్ళు అనుకుంటాను వెన్ వీ కమ్ టు 50s 60s ఆ పవర్ ఉంటుందా? ఎందుకంటే మాతో కొంతమంది అంకుల్స్ ఆడతారు, వాళ్ళు 75s. అప్పుడు అనుకుంటాను దే ఆర్ రియలీ బ్లెస్డ్. ఇప్పటివరకు ఆరోగ్యంతో ఉన్నారు, ఆటలాడగలుగుతున్నారు. మేబీ వాళ్ళ ప్రైమ్ టైం వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏమో మంచి ఫుడ్. మనం ప్రైమ్లో ఉండి మనం రాంగ్ ఫుడ్ తిని నెక్స్ట్ రాబోతున్న ఓల్డ్ ఏజ్ హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా? కాదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. ఈ ప్రైమ్ టైంలో ముఖ్యంగా చర్చ్ అనే కాదు, వ్యక్తిగతంగా క్రైస్తవుడిగా ఒక భారతీయుడిగా మీకున్న బాధ్యతలు ఏంటి? మీకు ఇవ్వబడిన అధికారం ఎలాంటిది? మాట వినే తత్వం ఉందా? మాట వినని వాళ్ళ తత్వం ఉందా? పరిణామాలు ఉన్నాయని తెలుస్తున్నాయి, నీకులో పరిణామాలు ఏమీ లేవనుకుంటున్నావా? థింక్